హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న పార్ట్ 1 హైదరాబాద్ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది చూశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే పార్ట్ 2 ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. పార్ట్ 2 ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తున్నాము. మా కజిన్ వాళ్ళ అబ్బాయిని లండన్ పంపిస్తాకి హైదరాబాద్ వచ్చామని చెప్పాం కదా. అలాగే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తున్నామండి. రాత్రి ఎర్లీగా పడుకుని పోయి 2:30కి లేచి తొందరగా రెడీ అయ్యి వచ్చేసాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. ఇదిగో చూడండి ఎయిర్పోర్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. శంషాబాద్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఎయిర్పోర్ట్ అండి ఇది. ఇంతకుముందు ఒకే ఎయిర్పోర్ట్ ఉండే హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది. అది సరిపడక ఈ యొక్క ఎయిర్పోర్ట్ని శంషాబాద్లో కట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇది చూడండి ఎంత బిజీగా ఉంది ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్లో దిగిపోయి డిపాచర్కి వస్తున్నాము. ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ డిపాచర్కి వెళ్ళాలి. ఇంటర్నేషనల్ డిపాచర్ అంటే ఎయిర్లైన్స్ చూడండి, చూడండి కింద పార్కింగ్ మనల్ని దించేసి కిందకి వెళ్ళిపోతాయి. వెహికల్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయి పెద్ద పార్కింగ్ ఉంటుంది కింద. చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది ఏరియా అంతానే. చాలా బాగుంది కదా. ఎర్లీ అవర్స్ ఎంత బాగుందో చూడండి. కార్లు చూడండి ఎంత బిజీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇలా ఉందంటే ఇంకా టైం అయ్యేసరికి ఇంకా బిజీ అయిపోతుంది ఎయిర్పోర్టు. మేము లండన్ పంపించడానికి బాబుకి వచ్చాము. ఇదిగోండి నేను మా మిస్సెస్ బాబుని పంపించడానికి వచ్చాను నేనండి. అలాగే ఇక్కడ ఈ స్వీట్ షాపులు, చాక్లెట్ షాపులు ఇవన్నీ ఉన్నాయి. చాలా బిజీగా ఉంది. యాక్చువల్గా డిపాచరు అండ్ అరైవల్స్ ఒకే పక్కనే ఉన్నాయి. అలాగే మన విజయవాడలో అయితే డిపాచర్ ఒక పక్కన, అరైవల్ ఒక పక్కన ఉంటుంది. అరైవల్ వచ్చేది రైట్ సైడ్, డిపాచర్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంటాం. ఇక్కడ అలా కాకుండా డొమెస్టిక్ డిపాచర్ పక్క నుంచి అరైవల్ ఇచ్చాడు. అలాగే అక్కడ నుంచి 1 to 8 వరకేమో డొమెస్టిక్ డిపాచర్ ఉంది. ఆ 9 to 11 వరకేమో ఇంటర్నేషనల్ డిపాచరు. ఆ మధ్యలో చిన్నగా అరైవల్ ఇచ్చినట్టున్నాడు. అందరూ బయటకు వచ్చేస్తున్నారు అంతానే. మేము ఇలాగ వచ్చాము. వచ్చి చూసాము. ఇదిగోండి మనకి ఒక డిస్ప్లేలో కనపడుతుంది చూడండి. ఒక ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చాడు. అక్కడ ఏ కంట్రీకి వెళ్ళాలో చూడండి. పైనుంచి మనకు తెలుగులో కూడా ఇచ్చాడు. దుబాయ్, షార్జా, అబుదాబి ఇలాగా అన్ని కంట్రీస్ ఇచ్చాడు. మలేషియా అన్ని కంట్రీస్ ఇచ్చే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి హైదరాబాద్ నుంచి అన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ ఎర్లీ అవర్స్ ఇక్కడ 24 అవర్స్ అండి. 24 అవర్స్ వెళ్ళొచ్చు. మనకు నైట్ సర్వీసులు కూడా ఉంటాయి ఇక్కడ. 24 అవర్స్ వెళ్ళి మనం వేరే దేశాలకు వెళ్ళొచ్చు. 24 అవర్స్ రావచ్చు కూడా. నైట్ క్లోజ్ చేయడం అలాంటిది ఏమి ఉండదు. చూడండి మా బిడ్డోడు ఉన్నాడు, అటు ఎలా ఎగురుతున్నాడు చూడండి. అలాగే మేము ఇదంతా చూపిస్తాను చూడండి. మీకు పార్కింగ్ అంతా చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జనాలు అందరు చూడండి. అదిగోండి డిపాచర్ నుంచి ఇలాగ వచ్చేసి అరైవల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అలాగే చూడండి ఎంత ఖాళీ ప్లేస్ ఉందో. ఇక్కడ వెహికల్స్ ఇక్కడ డ్రాప్ అయిపోతాయండి. డ్రాప్ కిందకి డౌన్ ఉందండి. డౌన్లోకి పార్కింగ్కి వెళ్ళిపోతారు. ఓకేనా. ఆ పార్కింగ్ అందరూ అలా పార్కింగ్కి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళందరికీ దిగిపోయి వాళ్ళ ఎవరైతే వేరే కంట్రీస్కి వాళ్ళ బంధువులు పిల్లలు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ సాగనంపడానికి ఇక్కడ వస్తారు. వీళ్ళంతానే ఇక్కడ స్టాప్ అయిపోతాం మనం. అక్కడ చూడండి అక్కడ డిపాచర్ అని ఉంటుంది. డిపాచర్ కాడి నుంచి మనం ఒక్క ప్యాసింజర్ మాత్రమే లగేజ్ తీసుకుని వెళ్ళిపోతాడు. మనం అక్కడ డ్రాప్ అయిపోతాము. అక్కడ నుంచి ఎదుగు చూడండి. మా బుడ్డిది ఎలా చూస్తుందో. పీవీఆర్ రీతిక ఇది మా మేనకోడలో. అది కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. ప్లస్ అలాగే చూడండి లాస్ట్కి బాబు మేమందరం కలిసి ఇంకా లాస్ట్ బాబు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఫస్ట్ టైం వెళ్తాడు లండన్. ఆ బ్రిటిష్ ఎయిర్లైన్స్కి వెళ్తున్నాడు బాబు. వాడు ఫ్రెండ్స్ అంతా వచ్చారు ఇక్కడికి. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి ఫోటోలు దిగుతారని అనుకుంటున్నారు. అందరికీ చూడండి ఇక్కడ చూసారా కాఫీ షాప్ ఉంది. ఇక్కడ కాఫీ షాపు, పిల్లల చాక్లెట్స్. ఈ పక్కన చూడండి మనీ ఎక్స్చేంజ్ అని మనీ ఎక్స్చేంజ్ సెంటర్ కూడా ఉంది అక్కడ. ఒకవేళ ఎవరైనా దుబాయ్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి ఇక ఆ అమౌంట్ని ఆ మనీని ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే మన మనీ కింద చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఫెసిలిటీస్ ఉంది ఇక్కడ. అలాగే ఇది చూడండి మా బంధువులందరూ
చూడండి ఒక బాబు ఉన్నాడు, ఆ మధ్యలో ఉన్నాడు, బుడ్డోడు చూడండి ఏడుతున్నాడు, వాళ్ళ బావ వెళ్ళిపోతున్నాడు లండన్ అని చెప్పి. ఇదిగో ఈ బుడ్డది కూడా చూడండి, బావ వెళ్ళిపోతున్నాడు. ఈయనండి ఈ బాబే మా యశ్వంత్ వెళ్ళిపోతున్నాడు, లండన్ వెళ్తున్నాడు. ఒక 2 years పీజీ చేస్తాడు అక్కడ, ఎంఎస్ చేసి మళ్ళీ తిరిగి వస్తాడు. మంచి జాబ్ దొరికితే అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాడు. మీరు అందరూ బాబుని ఆశీర్వదించండి. అలాగే కూడా మా హీరో మా బాబు వీడు, మా బాబు ఆయన ఏమో ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఆల్రెడీ నేను చెప్పాను. మా మిస్సెస్ అండేమో ఇంక మా చెల్లెలు అందరూ కొంచెం సారఫుల్గా ఉన్నారు. ఎందుకంటే మేమంతా ఒక దిక్కున ఉంటాం కాబట్టి కలిసి ఉంటాము. కొంచెం సారఫుల్ బాబు వెళ్తున్నాడు, సారఫుల్గా ఉన్నారు. ఆయన నో ప్రాబ్లం. అదిగోండి కిందకి వెళ్ళాం మేము. అక్కడ కింద వాష్రూమ్స్ ఉన్నాయి కావాలంటే బాబు కిందకి వెళ్ళాం. ఇక్కడ వాష్రూమ్స్ రైట్ సైడ్కి వచ్చేటికి కింద ఉన్న వాష్రూమ్స్ దిగుచోటి ఎస్కలేటర్ ఎక్కి మళ్ళీ పైకి వస్తున్నాం. ఎస్కలేటర్తో దిగుతాం, కింద మళ్ళీ పైకి వస్తున్నాము. అలా పైకి వచ్చి ఇలాగ మనకి డిపాచర్ దగ్గరికి వచ్చేస్తాం. కింద అంతా హాలు ఏముందంటే మన ఈ వాష్రూమ్స్ అవన్నీ కింద ఉన్నాయి. చాలా నీట్గా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వచ్చాము. ఇక చూడండి బాబు గారం కూడా ఇస్తున్నాడు. మామూలుగా వాళ్ళ బాబుని బట్టి నేర్చున్నట్టు చూడండి. ఆడే పీవీఆర్ చిన్నబాబు మా స్మార్టీ అంటాము, యశ్వంత్ అబ్బాయి పేరు. పీవీఆర్ రీతికి కూడా ఏడుస్తుంది, బాగా ఏడిపోతుంది. వాళ్ళ బాగా ఎప్పుడు వస్తాడని ఏడుస్తున్నారు. కాబట్టి చూడండి ఒకసారి దేశాలకు వెళ్తున్నారు. మీ పిల్లల్ని కూడా చక్కగా అందరిని చదివించండి, మంచి చదువుకొని. మనకి ఆస్తి ఏదైనా ఉందంటే అదొక చదువు మాత్రమే. మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మంచిగా సెటిల్ చేసుకోవాలి. వాళ్ళకి ఇచ్చే ఆస్తి మన చదివే. ప్రతి ఒక్కరు మంచిగా చదివించండి. చూడండి అలాగే ఏడుస్తున్నాడు, మా పిల్లలతో ఏడుస్తున్నాడు. వాడు కూడా మా యశ్వంత్ కూడా బాధపడుతున్నాడు. పిల్లలంటే చాలా బాండింగ్ ఇద్దరికి చక్కగా ఉంటారు. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అలాగే చూడండి అదిగోండి లైన్లోకి వెళ్ళిపోయాడు. డిపాచర్ లైన్స్ ఇది. అదిగో 9 కాడ నుంచి 9, 10, 11 బాయ్ చెప్తున్నాడు. బాయ్ నాన్న జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాడు. బాయ్ చెప్పేసామండి. బాయ్ చెప్పేసి ఇంకా వచ్చేసామండి మేము. ఇదిగోండి తిరిగి ప్రయాణం బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ తిరగాలనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. దట్ ఈజ్ విఎస్కే ఆల్ ఇన్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.